కానీ నాకు నచ్చిన అమ్మాయి పూర్ణిమ కాదు, గీత. మీరు మాట్లాడేది ఏమీ నచ్చలేదు. దయచేసి బయలుదేరండి. నాకు అబ్బాయి అయితే బాగా నచ్చాడు గాని అత్తగారు నచ్చలే. ఎవరెన్ని చెప్పినా సరే నేను లవ్ మ్యారేజే చేసుకొని తిడతా. అది ఈ కనకరత్నం బతకుండగా జరగదు. అసలు ఈ ఎదవ ఆలోచనలు యాడ్నుంచి పుట్టుకొచ్చినాయిరా నీకో? ఊరికి అట తిట్టబాకే. ఆయన మీ నాయన చూడు, అట్నే 500 నోటు వచ్చేసినట్టు అట్నే ఉన్నాడు. అయినా మీ నాయన ఇప్పుడు చూసిన సంబంధం ఏమి అంత గొప్ప సంబంధం కాదులే. అసలు పెళ్లి సూపుల్లో పెట్టిన లడ్డూ కూడా ఏమంత బాలే. నువ్వు గమ్మునుండమ్మా. ఆవు అంటే నాయన పొలుకులతో పుట్టినాడని వెనకేసుకొస్తాండావు. తిట్టద్దంటా ఉండాను గాని ఆయన చెప్పినట్టు వినమన్నానా? ఆయనే సచ్చినట్టు నీ మాట వినాలా? కట్న కానుకలు తెచ్చే సంబంధం చేసుకోపోతే ఇంకా మగ వెదవలుగా పుట్టి లాభమేముంది? నీ అమ్మమ్మ చెప్పింది విన్నావు కదా? ఒరేయ్ బాలాజీ, నీకు కూడా చెప్తా ఉండా. పెద్దోడిని చూసి లవ్వుకివ్వు అన్నావంటే డొక్క సీరేస్తా. బుద్ధిగా నేను చూసిన సంబంధాలే చేసుకోవాలా. మో ఒకసారి నేను చెప్పేది వినుమా. మో నీకు లవ్ మ్యారేజ్ కలిసి రాలేదురా. ఇంతవరకు లవ్వే సెట్ కాలేదు, ఇంకా మ్యారేజ్ ఎట్ అవుతుందిరా. నేను పంచి కట్టి 10 ఏళ్ళు దాటిపోయింది. నాకు పెళ్లి చేసుకోవాలని ఉండదు, నీకైతే గానీ నాకవదు. ప్లీజ్ రా గోవిందో, కావాలంటే మ్యారేజ్ చేసి లవ్ చేద్దు గాని. నో, జరిగితే గిరిగితే లవ్ మ్యారేజే. ఈయన లవ్ మ్యారేజ్ చేసుకుని అప్పుడు గాని తోలుదేరుతూ. అవునరా పెద్దోడా, ఇంతకీ లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? మ్యారేజ్ చేసుకోవడమే బెటరు. గణేష, ఎన్న మొగం చాటేస్తా ఉండావు, మొగం చెల్లడం లేదా? ఎన్న దాగుడు మూతలు ఆడుతా ఉండావా? పూర్తిగా సూడిట్టా. నేను నీతో చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అక్కకి కండిప్పా ఈ సంబంధం సెట్ అవ్వాలని చెప్తినా లేదా? నువ్వు సరిగా వినడం లేదని చెవిలో వేరే చెప్తిని, అయినా వినిపించుకోలేదా? హుండీలో 51 రూపాయి వేస్తిని, అది తీసేసుకో. ఇదో నా 51 రూపాయి తీసేసుకుంటా ఉండా. నీ దుడ్డు నాకేం అక్కర్లా. పోతే పోని అని టెంకాయకి డబ్బులు తీసుకోకుండా పోతా ఉండా. అక్కకి సంబంధం సెటిల్ అయితేనే నీకింకో పూజా పునస్కారం అంతా. బాయ్. పొడవ పోన కరెంటు ఇప్పదా పోనమా? అమ్మా గీదా, ఆ బుడ్డి వెలిగించి తీసుకురా. వస్తున్నా వస్తున్నా. అప్పా, ఇప్పుడు ఏమైంది? అందరూ ఇట్లా దిగులుగా కూర్చొనుండారు. వచ్చిన అబ్బాయి ఏం బాగోలేడు. వాడు ఓకే చెప్పున్నా అక్క నో చెప్పుంటాది. అక్కకు మంచి మహారాజా మది సంబంధం వస్తాది. బాధపడకండా. ఎప్పుడేమా కవళపడమే ఇరుకు ముడియం. ఇంతవరకు 10 సంబంధాలు వచ్చాయి, కానీ ఏది సెట్ అవునంటా ఉంది. அப்பா எனக்கு கல்யாணமே இஷ்டம் இல்லப்பா. இனிமேட்டு சம்பந்தம் చూడబాకండి. హే పూరి, உனக்கு பைத்தியமா புடிச்சிருக்கு? సంబంధం చూడదంటావేంటి? 110 సంబంధము ఏ సెట్ ఆగలేன்னு నాకిప్పుడు బాగా అర్థమైపోయినది. ఎందుకు అన్ని సంబంధాలు చెడిపోతున్నాయో నాకిప్పుడు తెలిసిపోయింది.
என்ன சொல்ற செல்வி? ஆமாம்மா, గీత వల్లనే అన్ని సంబంధాలు చెడిపోతున్నాయి. అడమురుగా నేనేం చేస్తీని? ఏ సెల్వి, ఉనకెన్న పైత్యమా? ఎందుకిట్ట మాట్లాడుతా ఉండావు? ஆமா சாமி, ஒரு சின்ன பொண்ணுனால்தான் இந்த சம்பந்தம் பாடையினது. ఇదే కాదు, ముందు వచ్చిన అన్ని సంబంధాలు ఇట్టనే పాడైనాయి. ஒரு వాటి నల్ల యోసన పని పారుంగ. పూరిని చూసేదానికి వచ్చిన వాళ్ళంతా చివరిన గీతం చేసుకుంటా అంటా ఉండారు. ఇంకనింకా పూరికి సంబంధాన్ని చూసేదానికి వచ్చినప్పుడు గీత ఇంట్లో ఉండడానికి వీళ్ళ చెప్పేసిన. చుమ్మా ఇరు సెల్వి, ఏం మాట్లాడుతా ఉండావు? అదానే బుద్ధుండాదా నీకు? ఎవరి కోసమా మన బిడ్డని దాచిపెట్టి ఇంకో బిడ్డని పెండి చేయాలనా? వేరే నన్ను ఏం చేయమంటారో చెప్పండా. செல்வி, நான் என்ன சொல்ல வரேன்னா, அப்பா, நான் ஒன்னு சொல்லட்டுமா? எனக்கு కళ్యాణమే వద్దు. గీతకు చేసి పంపేయండా. నాను పెళ్లి చేసుకోకుండానే ఉంటాను. ఎన్న తాయి ఇప్పుడు పేసరా? మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుంది. అప్పుదా మేం సంతోషంగా ఉంటాం. దయవుసైదు ఇప్పుడు పేసాదే. ముందు నీ పెళ్లి, ఆ నాకేడు గీత పెళ్లి. అப்புறம் మేమెట్టా బతికినా సచ్చినా అడిగేకెవ్వరూ లే. మీ పెండ్లి చేసేస్తే మేం సంతోషంగా కండ్లు మూస్తాం. అప్పా, ఏమిది చిన్నపిల్లకాయ మాదిరి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడుస్తా ఉండావు? ఊరుకోండా. బాగా ఆకలేస్తుంది, భోంచేద్దామా? పోయిన కరెంట్ ఇంకా రాలా. ఎప్పుడీ చీకట్లో తినేది? ఇంకా 2 దీపాలు వెలిగించి తీసుకురాపో. చీకట్లో అన్ని తీసుకొచ్చి పెట్టేది అయ్యేదిలే. నేను పోయి ప్లేట్లో అన్నం తీసుకుని లీలాసోరు తినిపిస్తా. సామి, ఏమింకా కండల్లో నీళ్లు పెట్టుకుని కూర్చోండారు? కళ్ళు తొడంగా. ఎన్నాళ్ళు మనకి మగ పిల్లకాయలు లేరనే కవలే ఉండేది కాదు సెల్వి. ఎప్పుడు నిండా దిగులుగా ఉండదు. పునకు ఆడపిల్లకాయలే అని బాధపడుతున్నావా అప్పా? నా దిగులు నీకు పెళ్ళైనాక మమ్మల్ని చూసుకునేవారు లేరని కాదు. మేం పోతే తలకొరివి పెట్టేవాడు లేడని కాదు. సడన్ గా నా సెత్తు పోయిట నీ పెళ్ళెవరు చేస్తారు? ఇంకా అమ్మ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అప్పా, ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి లేదా మీకు? ఏయ్, ఏమి అప్పవే బుద్ధి లేదా అని అంటా ఉండావా? హలో సెల్వి అమ్మ, మా అప్ప మా ఇష్టం. బుద్ధుంటే చచ్చిపోతామని మాట్లాడతారా? ఇంకొకసారి చావుపతి మాట్లాడితే నేనే చంపేస్తాను. అర్థమైందా? అప్పా, నా సొల్రే రాసి పెట్టుకోండి. అక్కకు మంచి అబ్బాయి దొరుకుతాడు. మనం జామ్ జామ్ అని పెళ్లి చేస్తాం. అక్క పెళ్లి నా చేతుల్లో ఉంది. అబ్బాడా సత్యం. యామెరకు భయమేం. అందరికి ముద్దలు పెడతా, నవ్వుతూ తినండా. అమ్మా గీత, మీ ఇద్దరి పెండ్లిళ్ళు అయిపోయినాక
మాకెవరు తినిపిస్తారమ్మా ఇప్పుడు? నేనెప్పుడు మీ కళ్ళ ముందరే ఉంటా. అప్పా సాப்பிடுங்க. అమ్మో నూనె ఎవరికి తెలియకూడదని మందు సీసాలని నూనె సీసాలతో కలిపి పెట్టడం తప్పైపోయినది. ఒక్కో తూరు ఏది మందో ఏది నూనె తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతా ఉండ. మామా ఎందుకంటే తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటా ఉండవు? ఈ పాడు జీవితానికి ఎంతకంటే సుఖమే ఉందమ్మా. మీ అత్త టార్చర్ భరించాలి కదా. సర్లే గాని పాండి, అన్నం తిందురు గాని. అయిపోయింది. హలో అల్లుడు, నా కోసం వెయిట్ చేస్తున్నారా? వచ్చేసా. పెద్దోడా ఏం కూర ఉండారు? తెల్లే కనకొడుకు పరిస్థితి కొట్టేస్తావా? చేతులు దురదెక్కువ. వాటర్ పోరా పెద్దోడా. ఏంటి కూరలు ఇవాళ? అదే చూస్తున్నా. ఏంది మావా, అన్నం తిందాం వద్దని ఆలోచిస్తా మధ్యలో ఆగిపోయినావేంది? తినాలంటే కూసో, వద్దనుకుంటే లే. నా యాది నీకు ఎటకారం ఎక్కువైందిరో, నడుము పట్టేసిందిరో. వచ్చి కూర్చోబెట్టండి. నడుము పట్టేసిందని చెప్తానే కదా మామ తెలిసేదా? ఇప్పుడు డిస్కషన్ అవసరం ఉంటుందా? వచ్చి కూర్చోబెట్టండి రా. కాసేపు అట్నే ఉండి మామ, పోజ్ బాగుండదు. అజంతా శిల్పం మాదిరి చక్కగా ఉండవు. ఏంద్రో మీ మామ ఏదో కొత్త వాసన కనిపెట్టినట్టున్నాడే. ఒరే సామి, మీకు దండం పెడతాను రా. అబ్బా కొట్టులు కూర్చోబెట్టండి రా. అట్నే ఉండి మామ. ఉండు మావా. మామ కండ్లు బలి బలంగా ఉన్నట్టున్నారా? కరాకరమని సౌండ్లు వస్తుందా? బొంగుల్లో గ్యాస్ ఎక్కువ సౌండ్ వస్తుందిరా. మీకు దండం పెడతాను, కూర్చోబెట్టండి రా. వడ్డించమంటారా అత్త? తినడానికి వచ్చి కూర్చున్నాక వడ్డించమంటారా అని ఆ పిచ్చి ప్రశ్న ఏంది? వడ్డించా. రాగా ఏందిది? ఎవరుండారు? అన్నవా సంకట? ఇంత ముద్దగా ఉండింది ఎవరు? నేనే అత్త. మీ మేనత్త శుభకార్యాలకి పెళ్లిళ్ళకి పోయి సంపాదించటం నేర్చుకుంది గాని నీ కనీసం వంట సరిగ్గా ఎలా వండాలో నేర్పించలా. అంటే కనకం, మనం వాడేది రేషన్ బియ్యం కదా, అట్నే అవుతుంది. వండేకి చేతకాని వాళ్ళని వెనకేసుకురా బాకో. ఏమ్మా శ్రీలక్ష్మమ్మ, ఎట్టాగు బొచ్చుండవు, ఆ వంటేదో నువ్వు చేసుండొచ్చు కదా. పాపం ఆవిడ వంట చేయడానికే వచ్చినది. చుట్టపు చూపుగా వచ్చి వంట ఏం చేయిస్తాంలే అని నేనే వద్దన్నా. నువ్వొక్కడవే, ఏమీ తెలీదు నీకు. ఊరికే తిని కూర్చుంటే తిన్నదరగద్దా? సరేలే, తిన్నాక అన్ని ఎంగిలి గిన్నెలు కడిగించు. అట్నే పొద్దున్నే దుప్పట్లన్నీ ఉతికించు. సారీ అత్త. నువ్వెందుకే సారీ చెప్తావు? మేనత్తగా ఉండి నీ కాపురం నిలబెట్టడానికి బాకీ పడ్డ కట్నం డబ్బులు ఈలేనందుకు నేనే నీకు సమాపన చెప్పాలే. కాని ఒక్కటి మాత్రం జరుగుతాది. వచ్చే కోడలు మీ అత్తగారు ముక్కుకి తాడేసే లాగుతది. యాడుందో ఆ మహాతల్లి, ఎప్పుడొస్తదో ఏందో.
கொஞ்ச கொஞ்சமா கொஞ்சி கொஞ்சி கொள்ளும் பொம்மை நீதானே அம்மோ நீ கொஞ்சமா அசஞ்சாலே கும்மோ உன் சிரிப்பு தெரியும் ரம்மோ லட்ச லட்சமாக ஆசை கொட்டி வச்ச கண்ணு குழியில அம்மோ நீ గోధుమ నిరத்தில் రే నడిపోడా ఏంద్రా ఈ కర్మ తెలుగు పాటలు శుభ్రంగా తెలుగులో పాడుకోకుండా డబ్బింగ్ చేసినట్టు ఇలా అరవలో పాడుతూ ఉండవేంది అరవేంద్ర అరం తమిళను ఏమైందిరా స్వామి నీకు అరవ బాస్ వెనకేసుకొస్తా ఉండవు నా బుట్టబొమ్మ తమిళమ్మాయి కదరా అందుకే తమిళంలో పాడుతా ఉండ బుట్టబొమ్మ ఎవరి గురించి నువ్వు మాట్లాడేది ఓ ఆ దిష్టి బొమ్మ మెట్టుతో కొడతా ఇంకోసారి దిష్టి బొమ్మ అన్నావంటే వదినాన్రా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అబ్బా ఏంద్రా స్వామి రెస్పెక్ట్ అని మనకి సంబంధం లేదు మాట్లాడుతుంటారు రారా పెద్దోడారా ఈ నడిపాడు కదన్నా ఏమంటాడు పొద్దున్న పెళ్లి చూపులు పోయేటప్పుడు అరవ పిల్లని చూసినాడు కదా ఎన్ని తూర్లు చెప్పాలా నీకు అరవ పిల్ల అనొద్దనే తమిళమ్మాయి పొద్దుపోయాక ఏంద్రా స్వామి రచ్చ అరవ పిల్లని అరవ పిల్ల అనకూడదంట తమిళ పిల్ల అనాలని ఎట్ట రచ్చ చేస్తా ఉండాడో చూడు ఆ అరవ పిల్లకు పడిపోయి పాటలు కూడా అరవంలో పాడుతా ఉండాడు ఏందిరా నడిపోడా చిన్నోడు చెప్పేది నిజమా తొలిసారి చూడంగానే నాన్ కాదలు పన్నిటే చూసావురా పెద్దోడా డైలాగులు కూడా అరవంలో చెప్తా ఉండాడు ఆమాడా మడయా మడయ్యా అంటే మూర్ఖుడనరా మూర్ఖ ఎంత అరవ ఎప్పుడు నేర్చుకున్నావురా 30 రోజుల్లో తమిళ భాష పుస్తకం కొనేసా ఓరి నీ బొండబాడా మంచి ఊపు మీద ఉండవు నువ్వు తెల్లారాడు పిల్లని చూసినానంటే ఏం దోలే అనుకున్నా కానీ చాలా సీరియస్ గా ఉండదు వ్యవహారం అవునరా పెద్దోడా చాలా సీరియస్ గానే ఉండదు పరిస్థితి ఆ అమ్మాయిని తెలుసుకుంటా ఉండుంటే ఊపిరి కూడా ఆడట్లేదురా ఊపిరి ఆడట్లేదంటే కరోనా రా సామి నువ్వేమో లవ్ అనుకుంటా ఉండవు సావు దబ్బుతారే ఎక్సకల్ గానే వేసినావంటే ఇట్స్ ఎ ప్యూర్ లవ్ రా ఇష్క్ ప్యార్ ప్రేమ కాదల్ ఇప్పుడు కాదలు గేదలు అంటా ఉండవు తర్వాత బాధలు తట్టుకోలేవురా ఎక్స్పీరియన్స్ తో చెప్తుండా నా మాటిను ఈ లవ్ కి వద్దురా ఏం రో నువ్వు మాత్రం లవ్ మ్యారేజ్ చేసేసుకుని నన్ను వద్దంటున్నావా టీనేజ్ కాడి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనేది నా ఏకైక ఎయిమ్ రా రేయ్ నువ్వు ఏమంటా ఉంటే నాకు భయంగా ఉండదురా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నా పర్లేదు నేను అసలు పుల్లే కాదు నన్ను చూసి నువ్వు లవ్ మ్యారేజ్ అంటావేంద్రా నాకు పెళ్లి మాత్రమే అయ్యింది తర్వాత జరగాల్సింది ఏ రచ్చా జరగల పెళ్ళైనా కూడా దినాము సాపాదిండు తీసుకుని మీతో పడుకుంటా ఉండా బ్రహ్మచారి మొగుళ్ళా బతుకుతా ఉండా అమ్మకాడ ఈ ప్రేమలో దోమలు పనికిరావు నీ బతుకు కూడా నా బతుకులా కాకూడదు అయిపోయిందా ఇంకేమైనా చెప్పేది ఉండదా చూడండి అబ్బాయిలు ఐ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా నా నిర్ణయం మారదు మీరు రాసి పెట్టుకోండి ఆ తమిళమ్మాయే నా పెండ్లం నేను పెళ్లి చేసుకోకూడదు నేను పెళ్లి చేసుకోకూడదు నేను పెళ్లి చేసుకోకూడదు పెళ్లిడికొచ్చిన ప్రతి ఆడపిల్లకి జీవితం గురించి ఒక కల ఉంటాది పెళ్లి గురించి ఎన్నో ఆశలుంటాయి నాకు అందరు ఆడపిల్లల మాదిరిగానే ఆశలు కలలు ఉండాయి కానీ వెనక మట్టం ఎంగ అప్ప అమ్మ అంటే చెప్పలేనంత ప్రేమ ఉండాది మా అప్ప అమ్మకి నేను అక్క మాత్రమే పిల్లలం ఆడపిల్లలు తప్ప మగ సంతానం లేని కుటుంబం ఇది అప్ప చాలా మంచివారు అందుకే పార్టీని అత్తమ్మ మాదిరి కాకుండా అమ్మ మాదిరి చూసుకుంటున్నారు పార్టీకి కూడా కొడుకుల్లేరు అదే మాదిరిగా అమ్మకి కొడుకుల్లేరు మా అప్ప మాదిరి మగాళ్ళందరూ మంచివాళ్ళుండరు రేపు కళ్యాణమైనాక పెళ్లి పేరుతో ఇంకో ఇంటికెళ్తాం పెళ్లికి ముందు వరకు మాతో అప్ప అమ్మ ఉంటారు మా పేరు వెనక అప్ప పేరుంటాది కానీ పెళ్ళయ్యాక వాళ్ళని చూసేదానికి కూడా అత్తగారినో మొగున్నో అడగాల స్వేచ్ఛ ఉండదు పెళ్లి చేసుకున్నాక అన్నీ వదులుకొని అత్తింటి వాళ్ళు చెప్పినట్టు వినాలా మొగుడు ఏ ఊళ్ళో పనిచేస్తే ఆ ఊరికి పోయి కాపురం ఉండాలా 20 ఏండ్లు పెంచి పెద్ద చేసిన అమ్మ అప్ప కూతురికి పెళ్లి చేసినాక పలకరించే దిక్కు కూడా లేకుండా అనాథలు మారిగా ఉంటారు మా అప్ప అమ్మ అట్లా ఉండేదానికి నాకిష్టం లేదు అక్కకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేసినాక నేను పెళ్లే చేసుకోకుండా అప్ప అమ్మతోనే ఉండిపోవాలా అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు చేసుకోను